స్థాయి నుంచి వాళ్ళకి ఇవ్వగలిగితే లోకేష్ కి శభాష్ అంటారు. అది ఇప్పటి నుంచినే ప్రొజెక్ట్ చేయాలి ఏ నియోజకవర్గాల్లో మహిళలకి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకొచ్చిస్తే మళ్ళీ అలవాటు చేయడం కష్టం. అది చూసుకోవాలి. ఒక రకంగా లోకేష్ సాహసం చేశాడు ఈ ప్రకటన చేయడం ద్వారా. ఈ ప్రకటన సక్సెస్ అయ్యి అంటే అందరూ కూడా మహిళల్నే పెట్టే పరిస్థితి వస్తే రిజర్వేషన్ నో ప్రాబ్లం, హ్యాపీ పార్టీ పరంగా కూడా. అలా కాకుండా ఉట్టి తెలుగుదేశమే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు క్రైసిస్ వస్తుంది. అది ఇంకొకటి ఇప్పటి నుంచినే ప్రిపేర్ చేసుకోవడం బెటర్. అవును అవును, రాజకీయంగా ఎదగాలనుకున్న మహిళల మెప్పు అయితే పొందారు నిన్న ప్రకటనతో, ఆ తీర్మానంతో. సరే, ఇక్కడ ఇంకొక విషయం, కేంద్రం అమలు చేసే మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఒకవేళ అది అమలు కాలన్నప్పుడు రేపొద్దున తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసే 33% రిజర్వేషన్ కి ఏమన్నా తేడా ఉంటుందా? ఏముంటదు, సేమ్. అంటే జనాభా పెరిగితే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి. ఇప్పుడు 33% కాబట్టి 175 పరంగా వచ్చినప్పుడు దగ్గరగా 80 దాకా వస్తాయి కదా, 50 45 ఆ రేంజ్ లో వస్తాయి. 40 అంటే 3 4 120 కదా, 50 అంటే 3 5 55 60 దాకా వస్తాయి సీట్లు. 55 నుంచి 58 దాకా వస్తాయి మహిళలకి ఇప్పుడున్న లెక్క ప్రకారం. అదే 225 అనుకోండి, దగ్గరకి 80 దాకా వస్తాయి, అప్పుడు 70 దాకా వస్తాయి. ఆ మహిళలకి అప్పుడు ఇంకో సీట్లు పెరుగుతాయి. మామూలుగా అయితే రిజర్వేషన్ ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే కనుక ఇదే లెక్క సరిపోతుంది. నియోజకవర్గాల పునర్విభజన ఒక ఎత్తు, అంటే వీళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జరిగితే వీళ్ళకే ప్లస్ పాయింట్ అని మనం చాలా సార్లు అనుకున్నాం. అందులో భాగంగా పులివెందుల సీటు ఉంటుందా, మారుతుందా, లేదంటే